ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండవ చర్చిగా ప్రసిద్ధిగాంచిన మెదక్కి వెళ్తున్నాను. గత సంవత్సరం మెదక్ చర్చ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మెదక్ చర్చ్ 100 వసంతాలు పూర్తి చేసుకున్న తర్వాత వెళ్ళడం నేను ఇది తొలిసారి. ఇంతకు ముందుకు ఇప్పుడు ఎలా ఉందో చూసి మీకు కూడా చూపించాలని ఆశపడుతున్నాను. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి. యాక్చువల్లీ మార్నింగ్ 8 గంటలకే స్టార్ట్ కావాలి. అనుకోని పరిస్థితుల వల్ల 9 అయిపోయింది. చేసిన తప్పు పనిష్మెంట్గా హైదరాబాద్ ట్రాఫిక్ గురించి మీ అందరికీ తెలుసు కదా. 2 అవర్స్ 2.5 అవర్స్ అయిపోయింది. సరే ఏం చేస్తామని గండి మైసమ్మ వరకు చాలా ఇబ్బంది పడ్డాను. కాకపోతే గండి మైసమ్మ దాటినాక ఇక్కడ ఎప్పుడైతే నర్సాపూర్ ఫారెస్ట్ రోడ్లోకి వచ్చామో డ్రైవ్ చేసే వాళ్ళు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. రోడ్ కూడా చాలా బాగుంది. నేనైతే హైదరాబాద్ దాటే వరకు ఎంత ఇష్టపడ్డానో తర్వాత నాకు అంత మంచి రోడ్ వచ్చింది. ఈ పచ్చని చెట్లను చూసి కార్లో వేసి బంద్ చేసి విండోస్ ఓపెన్ చేశాను. ఆ గాలికి చాలా బాగా అనిపిస్తుంది. ఎవరైనా హైదరాబాద్ నుంచి మార్నింగ్ బయలుదేరి టిఫిన్ చేయకుండా వచ్చిన వాళ్ళు ఇక మీరు హైదరాబాద్ దాటినాక మీకు బెస్ట్ పాయింట్ నర్సాపూర్ ఒక్కటే. అదొక్కటి క్రాస్ అయిపోతే మీకు మెదక్ వరకు ఎక్కడ మొబైల్ టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి కానీ అంత బాగా ఎక్కడ లేవు. నర్సాపూర్ ఎండింగ్లో ఒక 2 టిఫిన్ సెంటర్లు ఉన్నాయి. తినాలనుకుంటే అక్కడ తినేసి వెళ్ళండి. చాలా రోజుల తర్వాత ఇలా సైకిల్ మీద కట్టెలు తీసుకున్న వ్యక్తిని చూస్తున్నాను. ఎందుకు అది చూడగానే చాలా సంతోషం అవుతుంది. ఓకే, ఫైనల్గా మనం మెదక్ వచ్చేసాం. శివాజీ మహారాజ్ మనకు స్వాగతం చెప్తున్నాడు. అండ్ మనం అనుకుంటున్న మెదక్ చర్చ్ కూడా వచ్చేసాం. ఇది ఎంట్రన్స్. ఇతను ఎందుకు అట్లా చూస్తుండే అంటే అతని నేను గడ్డి మైసమ్మ నుంచి కలిసి వస్తున్నాం. ఓకే, ఇతను కూడా మెదక్ వచ్చాడు అని అట్లా లుక్ ఇస్తుండే అతని. ఓకే, చర్చ్ లోపల ఇక్కడ చూడండి మధ్యలో డివైడర్ మధ్యలో వాక్యాలు పెట్టారు, చాలా బాగుంది. ఓకే, అవి చదువుకుంటూ వెళ్తున్నాను నేను. చర్చ్ చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఓ ఓకే ఓకే, ఇంతకుముందు అవి చిన్నపిల్లల బొమ్మలు అవి అమ్మేది అలా లేకుండే, ఇప్పుడు ఒక షెడ్ లాగా చేశారు. ఓకే, చర్చ్ అయిపోయినాక మనం చూద్దాం ఎలా ఉందో. చూస్తే బాగా అనిపించింది. ఓకే, మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ పార్కింగ్ ఉంది. మనం కార్ పార్కింగ్ చేసేసి లోపలికి వెళ్ళిపోదాం. ఓకే, పార్కింగ్ ప్లేస్ కూడా చాలా బాగుంది. ఓకే, 100 వెహికల్స్ పట్టేలాగా ఇచ్చారు. ఇది కూడా చాలా బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఆల్రెడీ లోపల ఆరాధన అవుతుంది. మనం ఇప్పటికే లేట్ వచ్చాము కాబట్టి లోపలికి వెళ్ళేసి చర్చ్ ఆరాధన అయిందాక ఉండి బయటకు వచ్చిన తర్వాత మీకు చర్చ్ చుట్టుపక్కల అంతా చూపిస్తాను. ఓకే, ఫైనల్గా వచ్చేసామండి. ఈ చర్చ్ ఎత్తు 175 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో నిర్మించారు. ఇక్కడ పక్కనే మనకు చర్చ్ సర్వీస్కు సంబంధించిన ఒక బోర్డు ఉంది. మీరు ఏ రోజు ఏ టైంకి రావాలనుకున్నారో ఇది చూసి రావచ్చు. ఇక మనం చర్చ్ లోపలికి వెళ్దాం. ఇక్కడ లోపలికి వెళ్ళంగానే ఇట్లా చెట్ల మధ్యలో చర్చ్ చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చాలామంది చర్చి సందర్శనకు వచ్చిన వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. నా సజెషన్ ఏంటంటే మీరు చర్చి లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఫోటో తీయించుకోండి, గుర్తుగా ఉంటుంది. మళ్ళీ మీరు లోపల ఆరాధన చేసుకొని బయటకు వచ్చేటప్పటికి అది ప్రింట్ అయిపోద్ది. టైం అనేది వేస్ట్ కాదు. ఓకే, ఫైనల్గా చర్చ్ లోపలికి వెళ్ళి ఆరాధన కంప్లీట్ చేసుకొని బయటకు వద్దాం. నేను లేట్ రావడం వల్ల ఆల్మోస్ట్ లోపల హాల్ మొత్తం నిండిపోయింది. ఇక్కడ బయట వెయిట్ చేస్తున్నారు. సరే, కనీసం పక్కన ఖాళీ ఉందేమో చూద్దాం. ఓ ఈ సైడ్ కూడా ఆల్మోస్ట్ మొత్తం నిండిపోయింది, బయట కూర్చుంటున్నారు. సరే, ఆల్మోస్ట్ ఇప్పుడు 11:30 అవుతుంది. లోపల అస్సలు ఖాళీ లేదు. ఓకే, చూద్దాం. ఇంకా మనకి ఇక్కడ పైన కూడా ఆప్షన్ ఉంది,
చూద్దాం అక్కడ ఏమన్నా ఖాళీ ఉందా లేదా. ఒకవేళ మీకు కింద లేకుంటే పైన కూడా కూర్చొని చూడవచ్చు. ఇంకా మీకు చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ పైనుంచి చర్చ్ చూస్తే. 100 సంవత్సరాలు పూర్తయిన చర్చ్ చెక్కు చెదరకుండా చాలా పటిష్టంగా ఉంది. ఇందులో మనకు ప్రధాన ఆకర్షణ ఈ పెయింటింగ్స్. ఇవన్నీ ఒకే గాజుపై వేసినవి కాదు. ఇంగ్లాండ్లో వేరువేరు గాజు ముక్కల మీద రంగులు వేసి ఇక్కడికి తెచ్చి అమర్చారు. అండ్ ఇక్కడ ఇవి చూడండి, 100 సంవత్సరాల ముందే ఇలాంటి నిర్మాణం చేయడం ఒక అద్భుతం. ఈ నిర్మాణాన్ని ఇంగ్లాండ్ మరియు భారతీయ ఇంజనీర్లు చేశారు. ఆ కాలంలోనే ఇలాంటి నిర్మాణం నిర్మించడం ఒక అద్భుతం. చర్చ్ లోపల చూసుకుంటే దాదాపు ఒక 5,000 మంది భక్తులు కూర్చునేలాగా ఇక్కడ మనకు స్థలం ఉంది. ఆరాధన నడుస్తుంది కాబట్టి నేను కూడా కూర్చొని ఆరాధనలో పాల్పంచుకుంటున్నాను. పాస్టర్ గారు మైక్లో పదే పదే ఫోటోలు వీడియోలు తీయరాదని చెప్తున్నాడు. కాకపోతే నేను మీకు చూపించాలనే ఉద్దేశంతో ఇలా దొంగతనాన్ని తీస్తున్నాను. ఓకే, చూడండి ఆ కాలంలోనే ఇలా నిర్మించారు. ముఖ్యంగా ఈ పెయింటింగ్స్ ప్రత్యేకత ఏంటంటే ఇవి ఉదయం నుంచి సాయంకాలం వరకే కనిపిస్తాయి. అంటే సూర్యకిరణాలు వీటి మీద పడితేనే ఇవి కనిపిస్తాయి. తర్వాత సాయంత్రం అయ్యాక మనం ఎలాంటి లైటింగ్స్ వేసినా ఇవి కనిపించవు. ఈ పెయింటింగ్స్లో యేసుక్రీస్తు పుట్టుక, సిలువ వేయడం, ఆరోహణం ఇవన్నీ మనకు కనిపిస్తాయి. ఆరాధన పూర్తయింది. ఇప్పుడు మనము బలిపీఠం దగ్గర పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోవడానికి వెళ్తున్నాము. ఈ మధ్యలో ఇక్కడ చర్చ్కు సంబంధించిన స్కూల్ పిల్లలు యేసుప్రభుని ఆరాధిస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. వీళ్ళంతా చర్చ్కి సంబంధించిన వాళ్ళు. ఓకే, ఇక్కడ చూడండి ఈ పెయింటింగ్స్. వీడియోలో నాకు తీయనియడం లేదు కాబట్టి నేను చూపించడం లేదు. ఇది బయట వైపు పక్క నుంచి ఇది ఇలా కనిపిస్తుంది. ఎవరన్నా కూర్చోవాలనుకుంటే ఇక్కడ చాలా బాగా ఓపెన్ ప్లేస్ ఉంది, కూర్చోవచ్చు. ఇది చర్చి బ్యాక్ సైడ్. మనకు వెనుక వైపు నుంచి మనకు చర్చ్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఇంతకుముందు లోపలికి వెళ్ళడానికి దారి ఉండేది, కాకపోతే దాన్ని మూసివేశారు. ఇక కొంతమంది భక్తులు మొక్కులు మొక్కుకున్న వాళ్ళు ఇలా చర్చ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కూర్చునే వాళ్ళు, పిల్లలు చాలామంది ఇక్కడ ఆడుకుంటున్నారు. చాలామంది మొక్కులు తీర్చుకునే వాళ్ళు ఇలా వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు. అలానే ఇక్కడ మనకు వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇలా కాలినడకన చర్చ్ చుట్టూ తిరుగుతూ మొక్కులు తీర్చుకునే వాళ్ళ కోసం ఇలా గ్రీన్ మ్యాట్ కూడా ఏర్పాటు చేశారు, కాళ్ళకు ఎండ తగలకుండా. అలానే ఇక్కడ ఫోటోలు దిగాలనుకుంటే దిగొచ్చు. మనకి చర్చ్ లోపలనే కాకుండా ఇట్లా బయట కూడా కూర్చొని వినేలాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలామంది చర్చ్ ముందు భాగంలో ఒక సిలువ ఉంది, అక్కడ కొబ్బరికాయలు, క్యాండిల్లు వెలిగిస్తూ వాళ్ళ కోరికలు నెరవేరిన వాళ్ళు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ప్రార్థన చేస్తున్నారు. చాలామంది ఇక్కడ కొబ్బరికాయలు కొడుతూ క్యాండిల్లు వెలిగిస్తున్నారు. ఇది చర్చ్ ముందు భాగంలో ఉంది. ఇక్కడ ఒక పెద్ద సిలువ ఉంది, ఆ సిలువ దగ్గర ప్రార్థనలు చేసుకుంటున్నారు. అండ్ ఫైనల్గా ఇవి ఇంతకుముందు ఇట్లా గుడారాల్లాగా ఉండేవి కదా, ఇప్పుడు మొత్తం ఇది కాంప్లెక్స్ లాగా రేకులతో నిర్మించారు. ఇదైతే చాలా బాగుంది. ఇది రీసెంట్ టైంలో అయినట్లుంది. మొత్తం అన్ని షాపులు చేసేసారు. మనకు కూడా ఎండ కొట్టకుండా చాలా ఏదో నిజంగా షాపింగ్ మాల్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ మనకు కావాల్సిన వస్తువులన్నీ ఉన్నాయి చర్చికి సంబంధించినవి. యేసుక్రీస్తు ఫోటోలు, బైబుల్స్, అలాగే పేలాలు అవి ఇవి అమ్ముతున్నారు. ఇక్కడ చిన్న పిల్లలకు కావాల్సిన బొమ్మలు, మనం కారులో పెట్టుకునే లాకెట్లు, క్యాలెండర్స్, వాల్ పోస్టర్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఈ బ్రదర్ జిలేబీ వేస్తున్నాడు, ఎందుకో చూడగానే తినాలనిపిస్తుంది, నేను కూడా తీసుకున్నాను. అండ్ ఇక్కడే ఇట్లాంటి చర్చిలకు వచ్చినప్పుడు పేలాలు అవి తీసుకుంటాం కదా, నేను కూడా ఇవన్నీ తీసుకున్నాను. కాకపోతే ఇక్కడ ఇదొకటి చాలా బాగా చేశారు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ
ఒక పావు కిలో మిక్చర్ తీసుకుంటున్నాను. ఇక చిన్నపిల్లల ఆట వస్తువులు కూడా చాలా బాగున్నాయి. రేట్లు కూడా ఎక్కువేం లేవు. ఇక మనకు 100 రూపాయలు ఉన్నాయి. ఇక్కడ గాజులు అవి మొదలైనవి చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకు నచ్చేవి అన్నీ పెట్టారు. ఓకే, చర్చ్ నుంచి ఆరాధన అయిపోయాక ఇక్కడ విజిట్ చేయండి. ఇది కూడా చాలా బాగుంది. ఇదొకటి రీసెంట్ టైంలో చేసినట్లున్నారు. ఇవి ఒకటి చాలా బాగున్నాయి. లైటింగ్తో వచ్చాయి ఇవన్నీ ఫోటో ఫ్రేమ్స్. ఎవరైనా ఒక్కరోజు 2 రోజులు ఇక్కడ గడపాలనుకుంటే ఇక్కడ మనకు అద్దె గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది చర్చ్కి రైట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ రెంట్ హౌసెసే కాకుండా ఈ ముందు మనం వెళ్తే చిన్నపిల్లలకు పుట్టు వెనకలు తీస్తారు కదా, అక్కడ వెనకలు తీయడం, మరి పెద్దవాళ్ళు కొంతమంది తలనీలాలు ఇస్తారు కదా, అలాంటివి చేస్తున్నారు. ఇవే ఆ రెంట్ హౌస్. ఇదొకటి. ఈ ముందు మనకు కనిపించేది కూడా రెంట్ హౌసే, దాని పక్కలోది కూడా. ఇక్కడ మొత్తం ఇట్లా పుట్టు వెంట్రుకలు తీయడం అలాంటివి చేస్తున్నారు. ఇక్కడ మనకు ఎవరన్నా స్నానం చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా వాష్రూమ్స్ ఉన్నాయి. అలానే మనకు హాట్ వాటర్ కావాలన్నా కూడా వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు. ఇవేమో ఇట్లా వంటలు చేసుకునే వాళ్ళ కోసం ఇట్లా షెడ్యూల్ ఏర్పాటు చేశారు. ఇక్కడికి వస్తే మొత్తం ఉపగాన్లతో సహా అన్నీ వాళ్ళే ఇస్తున్నారు, కాకపోతే రెంట్ పే చేయాలి. అవే కాకుండా ఇక్కడ మనకు టవాలలు, దువ్వెన్లు, పౌడర్ డబ్బాలు, ఇక ఆల్మోస్ట్ మనం స్నానం చేయడానికి ఏమేమి కావాలో అవన్నీ ఇస్తున్నారు. ఓకే, చర్చ్ అయిపోయింది, షాపింగ్ అయిపోయింది. ఇక నేను ఆల్మోస్ట్ 3 అవుతుంది, లంచ్ చేద్దామని బయటికి వస్తున్నాను. ఇక్కడ మనకు చర్చ్ పక్కలోనే ఒక వెజ్ అండ్ నాన్ వెజ్ హోటల్స్ ఉన్నాయి. వెజ్ తినే వాళ్ళు వెజ్ తినవచ్చు, నాన్ వెజ్ వాళ్ళు నాన్ వెజ్ తినవచ్చు. నేను నాన్ వెజ్ తింటాను కాబట్టి నేను అక్కడికి వెళ్తాను. తినేసాక మీకు ఇంకా టైం ఉంటే చర్చ్ బ్యాక్ సైడ్ నుంచి మనకు ఒక రోడ్ ఉంటుంది. అక్కడ మనకు సిఎస్ఐ కాలేజ్ అని ఈ చర్చ్కి సంబంధించింది ఉంటుంది. అది కూడా కొద్దిసేపు గడపడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు చర్చ్ది బ్యాక్ సైడ్ కదా, ఇక్కడ ఈ చిన్న రోడ్డు నుంచి మనం కొంచెం ఒక 1 కిలోమీటర్ అలా వెళ్తే మనకు సిఎస్ఐ కాలేజ్ అని వస్తుంది. అక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్, కాలేజు బాగుంటుంది. నేను ఆల్రెడీ తినేసాను కాబట్టి కొద్దిసేపు అక్కడ ఒక అర్ధగంట సేపు ఉందామని నేను వెళ్తున్నాను. ఒకవేళ మీకు చర్చ్కి వచ్చినప్పుడు టైం ఉంటే తప్పకుండా ఇక్కడ కూడా వెళ్ళి చూడండి. ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది మనకు. కాకపోతే రోడ్ మాత్రం బాగలేదు, కొంచెం జాగ్రత్తగా నడిపించాలి. ఇదే సిఎస్ఐ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది కూడా సేమ్ చర్చ్ లాగానే అనిపిస్తుంది మనకు. ఇక్కడ చాలా సినిమాలు కూడా షూటింగ్ చేశారు. నాకు తెలిసి అదేదో నానిది మజ్ను అనే సినిమా తీశారు ఇక్కడ. అండ్ చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే చిన్నగా ఆడుకోవడానికి, ఫుట్బాల్, టెన్నిస్ అలా ఆడుకోవడానికి ఇట్లా చాలా మంచిగా గ్రౌండ్ ఉంది. చిన్నపిల్లల్ని తీసుకొని వస్తే ఇక్కడ వాళ్ళకి ఆడిపోయడానికి ఇది ఒక మంచి ప్లేస్. వీళ్ళంతా కూడా చర్చ్ని చూడడానికి వచ్చిన వాళ్ళే. ఇంతసేపు మీరు నా వీడియో చూశారు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ like my video.